అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? మేమైతే దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ప్రతిరోజు ప్రార్థనలోనూ మీటింగ్స్లోనూ గడుపుతూ ఉంటున్నాము. మీరు కూడా అలాంటి ధన్యత కలిగి ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఈరోజు మీరు ఒకవేళ కృంగిపోతూ ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఒకవేళ మాట్లాడినా నన్ను నిందిస్తున్నారు, నేనంటే లెక్కలేదు అనుకుంటున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విందాము. సెఫన్యా 3:19. ఆ కాలంన నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానం నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగచేసేదను. అద్భుతమైన మాట. మిమ్మల్ని ఎవరైతే ఇంతకాలం హింసించారో మాటల చేత చేష్టల చేత మిమ్మల్ని బాధ పెడతా ఉంటున్నారా? ఆ కారణం లేకుండా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? దేవుడు అంటున్నట్టు ఈరోజు ఆ కాలంలో నేను హింస పెట్టి వారందరినీ నేను శిక్షిస్తాను. దేవుడు ఊరుకోడు. మన దేవుడు మన తండ్రులకు ఎంత రోషం ఉంటుందో మన మీద, మన తల్లులకు మన మీద ఎంత రోషం ఉంటుందో అంతకంటే ఎక్కువ రోషం కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎవరైతే హింస పెడుతున్నాడో ఆయన ఓర్చుకోలేడు, కోపం వస్తుంది దేవునికి. సో నేను ఎవరైతే బాధించారో చాలా రోజుల నుంచి ఎక్కెక్కి ఏడుస్తున్నా, మీరేంటి నేను మంచిగున్నా, నేను ఎలాగున్నా కూడా వారు నా మీద పడి ఏడుస్తున్నారంటే నన్ను ప్రతి మాటలు చెప్తూ నా గురించి తప్పుడుగా అందరికీ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు నేను వస్తే ఇష్టపడట్లేదు, నా ప్రెజెన్స్ వారికి ఇష్టం లేదు అని నువ్వు బాధపడుతున్నావా? నీకు ఒక మంచి పేరు రాబోతుంది. యూ ఆర్ గోయింగ్ టు బీ పాపులర్. అండ్ ఎవరైతే నేను హింసించారో, ఎవరైతే నిన్ను ఎంతగా ఇన్ని రోజులు మాటలతో చేష్టలతో అందరికీ తప్పుగా నీ గురించి చెబుతూ, లేక మనుషులు నీ గురించి మనస్పర్ధలు కలిగి నువ్వు ఇలాంటి దానవు, ఇలాంటి వాడవని నిర్ధారిస్తున్నారు, టుడే ఆన్వర్డ్స్ గాడ్ ఇస్ సేయింగ్ నేను వారిని శిక్షిస్తాను. బాధపడకు. నేను బాధపడ్డాను, వారిని హింస పెట్టుట నేను చూస్తున్నాను. సొంత వారే కావచ్చు, బయట వారే కావచ్చు, ఉద్యోగ స్థలంలో ఉన్న వారే కావచ్చు, బంధువులే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు, సేవకులే కావచ్చు, సేవకులను బాధ పెట్టే వారే కావచ్చు. దేవుడు అంటా ఉంటున్నాడు, వారిని నేను మొదలు పెడుతున్నాను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తప్పు చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. అయితే దేవుడు కోపంతో, ఎందుకంటే దేవుని వైపు తిరగట్లేదు, దేవుని బలాన్ని కోరుకోవట్లేదు. అయితే బబులోను దేశం వచ్చి చెరబట్టుకొని వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ఆ దేవుడు బబులోను దేశానికి వెళ్ళక ముందు కూడా ఇప్పటికైనా తిరగండి, నేను కార్యం చేస్తాను అంటాడు. అయినా ఇజ్రాయెల్ ప్రజలు పట్టించుకోలేదు. బబులోను దేశస్తులు వస్తారని, హతం చేస్తారని వారికి ఏమాత్రము భయం లేదు. కానీ నిజంగా వచ్చారు. వారందరూ హతం చేసి మరి బబులోను దేశాన్ని చేరపట్టుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడే ఏం జరిగింది తెలుసా? బబులోను దేశస్తులు తన ఇజ్రాయెల్ ప్రజల్ని బాధ పెట్టే బాధను చూసి దేవుడు ఇర్మియా గ్రంథంలో, అలాగే దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే కఠినంగా వారిని శిక్షిస్తాడు. నా బిడ్డల్ని బాధ పెడతాడు. కొన్నిసార్లు మనం అవిధేయంగా ఉండి కొని తెచ్చుకున్నా మన ప్రభు తండ్రి వంటి రోషం కలిగిన వాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏడుస్తుండగా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డవే కదా, నువ్వు ఏడుస్తుంటే చూస్తున్నాడు. లేచి నిలబడతాడు. మామమ్మ గారి జీవితంలో కూడా అదే జరిగింది. తన భర్త చిన్నతనంలో ఉన్నప్పుడు తనని కొడుతూ ఉండేవాడు. చిన్నతనంలో పెళ్లి జరిగింది, కొడుతూ ఉండేవాడు. ఒకరోజు తన నాన్నగారు తన కూతుర్ని చూడడానికి వస్తాడు. అప్పుడే ముక్కు పగిలి రక్తం కారుతా ఉంది మా అమ్మమ్మకి. అప్పుడు వాళ్ళ నాన్నగారు అదే దృశ్యాన్ని చూసి చాలా బాధపడి ఒకటి అన్నాడు, నేను నా బిడ్డని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాను, నీకు నీ బిడ్డను కావాలంటే నీవు నా బిడ్డను మంచిగా చూసుకో అని చెప్పాడంట. నిజమే, మన ప్రభు కూడా అంతే. సో ఈ రోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నేను ఎవరైనా బాధ పెట్టారా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ సైలెంట్. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించావు నాయన. మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, హింసించారో నువ్వు చూసుకుంటావని చెప్పావు, పగ తీర్చుకుంటావని చెప్పావు నాయన, నీకు వందనాలు అయ్యా. వారిని శిక్షిస్తా అని చెప్పాం. వారి శిక్ష మేము కోరుకోవట్లేదు, కానీ మా ఎడల నువ్వు చూపిస్తున్న ప్రేమను మేము కోరుకుంటున్నాం. అట్టి దీవెన మా అందరికీ నీ దయచేస్తావని, ముఖ్యంగా ఎవరైతే ఇంతవరకు బాధపడ్డారో వారికి మంచి పేరును, వారి ఘనతను దయచేస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రేస్లో నుండి వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, నోబడీ కెన్ టచ్ మీ, గాడ్ ఇస్ మై స్ట్రాంగ్ డిఫెండర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.